రవాణాలు, అక్రమ దందాలు ఇవే కొనసాగాయి. ఇప్పుడు పోర్ట్లు మాత్రం ఒక కాకినాడ పోర్ట్ అయిపోతే ఇప్పుడు విశాఖ పోర్టు. సో ఎక్కడ కుదిరితే అక్కడికి జంప్ చేస్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇప్పుడు కాకినాడ పోర్టులో కూడా ఎన్నో అక్రమాలు జరిగాయి. ఈ రేషన్ బియ్యం కూడా పట్టుబడిన సందర్భం, అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారు అని చెప్పేసి వ్యక్తమైంది. దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు విశాఖ పోర్టుకి జంప్ అయ్యారు. సో అంటే మా దందా అయితే కొనసాగుతుంది, మా అక్రమాలు దౌర్జన్యాలు అయితే కొనసాగుతాయి, ప్లేసెస్ మాత్రం మారతాయి అన్నట్లుగా వైసీపీ పంతా మొదలైంది అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మేడం, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి గౌతమ్ గారికి, వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు గత ప్రభుత్వం వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మరి భారతదేశంలోనే ఎక్కువ తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీంట్లో మీరు విశాఖపట్నం దగ్గర నుంచి దిగునున్నటువంటి కృష్ణపట్నం పోర్ట్ దాకా చూసుకుంటే మీరు ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కానీ ఈ పోర్టుల నుంచి అక్రమ బియ్యం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఈ పోర్టుల ద్వారా మాదక ద్రవ్యాలు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి అని చెప్పి చాలా సార్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ అవి బయటికి రావడం కూడా జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ బియ్యం మాఫియా అనేది మరి అడ్డగోలుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి వైకాపా పార్టీలో నాయకులు దందాలు చేస్తున్నారనే అంశం కూటమి ప్రభుత్వం ముందరకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు కూర్చొని దీన్ని మనం కట్టడి చేయాలి, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు కొన్ని విస్తుపోయే నిజాలు వచ్చినాయి. ఎందుకంటే వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రైస్ మాఫియా మనందరికీ తెలిసినటువంటి అంశమే. గుంటూరు జిల్లాలో పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఒక అతను చంపేశారండి, వరుణ్ దాస్ అనే అతను చంపేశారు ఈ బియ్యం మాఫియా వాళ్ళు. అంటే ఈ బియ్యం మాఫియాలో వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు ఎదురు తిరిగితే వాళ్ళని చంపేసే స్థాయికి వెళ్ళిందంటే ఈ మాఫియా ఎంత రెచ్చిపోయిందో అర్థం చేసుకోండి. మనం రీసెంట్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 51,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి అక్కడ కొంతమంది అధికారులతో మాట్లాడి తర్వాత సీజ్ చేసిన గూడెం నుంచి కూడా సగం బియ్యం మాయమైపోయినాయి. మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టును సందర్శించి ఆయన వెళ్ళబోయేటప్పుడు కూడా పోర్టులోకి అనుమతించాలి అక్కడ ఉన్నటువంటి అధికారులు. వెళ్తానికి లేదండి, మీరు సముద్రం అల్లకల్లోలంగా ఉందని చెప్పి ఆయన ఒకంత పక్కకు వచ్చి చూడంగానే ఆ పోర్ట్ లో వేరే సరుకు రవాణా చేసేటువంటి పడవలు వెళ్తున్నాయి, మరబోట్లు ఏమయ్యా వెళ్తున్నాయి అంటే అవి కాదన్నారు. కాదు నేను లోనికి వెళ్లాల్సిందని చెప్పి అప్పుడు అధికారుల్ని ఆయన ఒక విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆయన లోనికి పంపించారు. లోనికి వెళ్ళినప్పుడు కూడా ఆయన విస్తుపోయే నిజాలు, మరి ఇక్కడి నుంచి అన్లోడింగ్ లోడింగ్ అవుతుంది, నన్ను ఎందుకు రావద్దన్నారు, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అని చెప్తే వాళ్ళు తేలకళ్ళు వేశారండి. అక్కడ సిఎస్డి స్థాయి అధికారిని కూడా సస్పెండ్ చేశారు ఆ రోజు. అంటే వాస్తవంగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క ఆ అధికారులు ఇంకా వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఉన్నారు, ఆ నాయకులతో వాళ్ళు మమ్మికం అవుతూ ఉన్నారు అనేది తేటతలం అవుతూ ఉంది. మేము కూడా ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా ఇప్పుడు ఇక్కడ కాకినాడ పోర్ట్ లో సీజ్ చేసి ఆ ఇష్యూలు జరుగుతున్నాయి అని చెప్పి మళ్ళీ ఈ దందా మరి విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు గుర్తించేశారు. అక్కడ కూడా 483 టన్నులకు సంబంధించినటువంటి బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రైస్ ని ఇక్కడి నుంచి అక్రమంగా ఆఫ్రికా ఖండాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఈజీ మనీ అండి అది. గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవం ఏంటంటే ఈ పీడిఎఫ్ రైస్ పేదవాళ్ళు అయితే తింటున్నారు, మధ్యతరగతి వాళ్ళు కొంతమంది వాళ్ళ కోసం అమ్ముకుంటున్నారు. అక్కడ అమ్ముకోవడం వల్ల మొత్తం ఏంటంటే కూలింగ్ చేసేసి తర్వాత పేదవారికి ఇవ్వవలసినటువంటి బియ్యాన్ని గతంలో దాచిపెట్టుకున్నారండి. మీకు పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా అటాక్ అయినప్పుడు 5 లక్షల టన్నుల బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ కు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు పంచలాయి. ఎవరికి అసలు కేంద్రం నుంచి బియ్యం ఇన్ని నెలలు ఫ్రీగా వచ్చిందని కూడా ఎవరికి తెలియదండి. ఆ బియ్యాన్ని అన్నింటినీ కూడా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ బియ్యం గూడాల్లో ఉన్నాయి, ఆ గోదాముల మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఇక్కడ అధికారులు మన సిట్ దర్యాప్తు సంస్థ వేశారు, బ్రిజ్లాల్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ని, ఆయనతో పాటు కొంతమంది అధికారులు వేస్తే అధికారులు 3 డిఎస్పీలు గతంలో ఏదైతే ఈ రైస్ మాఫియా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారంటే వాళ్ళ 3 తీసేశారండి. మేమేం చేస్తున్నామంటే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు దక్కాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా అన్యాయంగా తరలిస్తున్నటువంటి ముఠాని పట్టుకోవాలి అనేటప్పుడు మాకు విస్తుపోయే నిజాలు కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ ఉన్నారండి, ఆయన బ్రదరు, ఆయన తండ్రి, అతను 3 కలిసి దందా అక్కడ. ఎందుకంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ వాళ్ళ ఫాదర్, అలాగే ఈ గిడ్డంగుల చైర్మన్ వాళ్ళ బ్రదరు, వీళ్ళు కలిసి కుమ్మకు చేశారు. ఇంకా విస్తుపోయే నిజాలు కొన్ని వస్తున్నాయి. మీకు కాకినాడ పోర్ట్ లో 16 మంది చేత ఏదో కాపలా పెట్టించారండి, కానీ రోజు అక్కడ 1000 టన్నులు ఇక్కడ సరుకు ఎగుమతి అవుతా ఉండిద్ది. అసలు భద్రత ఎక్కడ ఉందండి? ఈ అంశం ఏంటంటే జాతీయ భద్రతకే పెనుముప్పు వచ్చే విధంగా ఉంది. ఇక్కడ
ఇప్పుడు నీరు తీసుకెళ్తున్నారండి, మాదక ద్రవ్యాలు ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు కదా, మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా, వాళ్ళకి అదుపు ఏముందండి? అంటే ఏదైతే ఇది ఒక విధంగా చెప్పాలంటే నేరగాళ్ళకు అడ్డాగా మారిపోవచ్చు కదండి. విశాఖపట్నం తీరం కావచ్చు, కాకినాడ తీరం కావచ్చు. ఈ ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ పోర్టులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేసాడు. అక్కడ ఆషామాషిగా ఉండేటువంటి ఏదో చిన్న చిన్న వాళ్ళని పెట్టి పోర్టు సంరక్షణ కోసం పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద దందాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. సో ఇటువంటి అంశాలు కట్టడి చేయడానికి మేము క్రియాశీలకంగా పనిచేస్తున్నామండి. కాబట్టే ఈ అన్ని దందాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు మేము అంటుంది ఏంటంటే అండి, రైస్ దందా ఒకటి, తర్వాత మన రాష్ట్రం నుంచి ఎక్కువ గంజాయిని ఎక్స్పోర్ట్ చేశారని చెప్పి చాలాసార్లు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం. మమ్మల్ని బెదిరించారు, పోలీసుల చేత కూడా బెదిరించారు. వాళ్ళు అట్లా అంటున్నారండి అది ఇదని. ఎందుకని ఆ రోజు వైకాపాలో ఉన్నటువంటి పెద్దలందరికీ దాని మీద వాటాలు ఉన్నాయి, వాళ్ళు వ్యాపారాలు చేశారు. మేము అందుకని ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం క్రియాశీలకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అరాచకాలను కట్టడి చేయాలి, ముఖ్యంగా ఇప్పుడు రైస్ మాఫియా కావచ్చు, అదేవిధంగా గంజాయి మత్తు పదార్థాలను కూడా ఇంత ముందు పిల్లలు సేవించేవాళ్ళండి. అవన్నీ లేకుండా మేము చూస్తున్నాం. వీటిలో భాగంగానే మేము సిట్ దర్యాప్తు సంస్థలు లాంటి వాటిని వేస్తున్నాము. ఎవరైతే క్రియాశీలకంగా వైకాపా పార్టీలో పనిచేశారో, ఆ దందాలు నడిపారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగుతున్నామండి. మీకు 2-3 రోజుల్లో ఈ సిట్ దర్యాప్తు కీలకమైనటువంటి దర్యాప్తు నుంచి కొన్ని అంశాలు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత అరెస్టుల పరంపర కొనసాగింది. ఇట్లా ఉంటే మీకు చూడండి, విజయసాయి రెడ్డి బయటకు వచ్చి దొంగలేవుడురా అంటే భుజాలు తవ్వుకున్నట్టు విజయసాయి రెడ్డికి ఏం పని కాదండి మేడం. విజయసాయి రెడ్డి అక్కడ వాటాల ఏదైతే బిఎన్ రావు గారి వాటాలని అక్రమంగా ఆయన భుజాలు తడుముకుంటున్నారు. అవునండి. కాబట్టి ఇవన్నీ బయటకు ఒక్కొక్కటి వస్తున్నాయండి. ఈ దీంట్లో ఈ రైస్ మాఫియాలో చాలా వైకాపా పార్టీలో పనిచేసినటువంటి పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఒక ఎక్స్ మినిస్టర్ కూడా దాంట్లో భాగస్వామ్యం అని తెలుస్తుంది. ఈ దర్యాప్తులో ఉంది కాబట్టి కొన్ని అంశాలు నేను మీ దగ్గర చెప్పలేకపోతున్నాను. 2-3 రోజుల్లో మీకు అధికారికంగా కూడా వస్తాయి.